హలో యాస్పిరెంట్స్, మరి మెంటల్ అబిలిటీలో భాగంగా ప్రజెంట్ మనం టైం, స్పీడ్, డిస్టెన్స్ సంబంధించి ట్రైన్స్ కాన్సెప్ట్ అలాగే వాటికి రిలేటెడ్గా రిలేటివ్ స్పీడ్ కోసం మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ రిలేటివ్ స్పీడ్లో ఒక ట్రైన్సే ఉంటుందా సార్ అంటే కాదండి, ఇంకా రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అంటే రిలేటివ్ స్పీడ్కి సంబంధించి పోలీస్ థీఫ్ చేజ్ అనేది ఉంటుంది. రెండు సర్క్యులర్ ట్రాక్ రేస్ అనేది ఉంటుంది. మూడు ఏంటంటే మనకి ట్రైన్స్, అదర్ వెహికల్స్ అన్నమాట, వెహికల్స్ లేదా పర్సన్స్. అంటే రిలేటివ్ స్పీడ్ కోసం మనం ఎలా మాట్లాడుకుంటామండి, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది సేమ్ డైరెక్షన్లో ఒకలా ఉంటుంది, ఇదే రిలేటివ్ స్పీడ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఒకలా ఉంటుంది. అంటే చూడండి, సేమ్ ఆర్ ప్యారలల్ డైరెక్షన్లో ఒక రిలేటివ్ స్పీడ్, ఆపోజిట్ డైరెక్షన్లో ఒక రిలేటివ్ స్పీడ్. ఇక్కడ ఏమవుతుందండి, స్పీడ్స్ అనేది మనకి డిఫరెన్షియేషన్ అవుతుంది. అంటే స్పీడ్స్ ఏం చేయాలంటే డిఫరెన్స్ చేయాలి. ఓకే, అంటే సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, స్పీడ్స్ అనేవి ఎడిషన్ అవుతుంది. ఓకే, అంటే ప్లస్ చేసుకుంటాం, అంతే కదా. మరి ఇక్కడ ఆల్రెడీ మనం ఈ ట్రైన్స్ అనే కాన్సెప్ట్ అనేది చూసాం. మరి మిగతా పెండింగ్ ఏవైతే ఉన్నాయో పోలీస్ థీఫ్ చేజ్, సర్క్యులర్ ట్రాక్ రేస్, ఆ రెండింటిని కూడా ఈరోజు క్లాస్లో మనం ఫినిష్ చేసుకుందామండి. ఓకే, మరి ఇక్కడ పోలీస్ థీఫ్ చేజ్ ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్ మీన్స్ ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి ఏమడుగుతారు అంటే ఈ పోలీసు థీఫ్ని పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది. చూడండి, సాధారణంగా పోలీస్ థీఫ్ చేజ్లో ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, ఇతను ఈ డైరెక్షన్లో పరిగెడుతున్నాడు. ఇక్కడ ఒక పోలీస్ ఉన్నాడు, ఇతను ఈ దొంగను పట్టుకోవాలంటే ఈ డైరెక్షన్లో రావాలి కదా, మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెట్టడానికి అవ్వదు కదా. అంటే దొంగను పట్టుకోవడానికి సేమ్ డైరెక్షన్లో రావాలి. అంటే ఇక్కడ పోలీస్ థీఫ్ చేజ్లో మనకి ఏమవుతుందంటే సేమ్ డైరెక్షన్లో రన్నింగ్ అనేది ఉంటుంది. అంటే సేమ్ డైరెక్షన్లో స్పీడ్స్ అనేవి అంటే రిలేటివ్ స్పీడ్ అనేది మనకు కావాలి. మరి ప్యారలల్ డైరెక్షన్ ఆర్ సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏం చేస్తున్నాం, మనము స్పీడ్స్ అనేది సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఓకే, ఈ విషయం అనేది మీరు మైండ్లో ఉంచుకోవాలి. ఓకే, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమడుగుతారండి, ఈ పోలీసు థీఫ్ని పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది ఒకటి, లేదా ఈ పోలీసు థీఫ్ని పట్టుకునే టైంకి ఎంత డిస్టెన్స్ కవర్ చేసి ఉంటాడు, లేదా ఈ పోలీసు థీఫ్ని పట్టుకోవడానికి ఎంత స్పీడ్తో పరిగెట్టాలి. ఇలా వేరే క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఒకసారి ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది ఒక 3 క్వశ్చన్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. పోలీస్ థీఫ్ చేజ్ కాన్సెప్ట్లో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ పోలీస్ మ్యాన్ సైటెడ్ ఏ రాబర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 300 మీటర్. ద రాబర్ ఆల్సో నోటీస్డ్ ద policeman and started running at 8 kmph. The policeman also started running after him at the speed of 10 kmph. Find the distance that the robber would run before he caught. ఓకే, మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పోలీస్ అంట ఒక దొంగని 300 మీటర్ల డిస్టెన్స్ అంటే 300 మీటర్ల దూరంలో ఉండేటప్పుడు చూశాడంట. ఎంత దూరం అండి, 300 మీటర్లు. ఓకే, అయితే ఆ పోలీస్ చూడడము దొంగ కూడా చూస్తాడనమాట. చూసి ఏం చేశారంటే పరిగెట్టడం స్టార్ట్ చేశారంట. ఎంత స్పీడ్తో పరిగెడుతున్నాడంట, 8 km స్పీడ్తో దొంగ అనేవాడు పరిగెడుతున్నాడు. మరి దొంగ పరిగెట్టినప్పుడు పోలీస్ చూస్తూ కూర్చొని లేడు, పోలీసు కూడా ఆయన పట్టుకుని పరిగెట్టాలి కదా. మరి పరిగెట్టాడంట, అంటే దొంగ వెనకాతల ఎంత స్పీడ్తో పరిగెట్టాడంట, 10 km స్పీడ్తో పరిగెట్టాడంట. ఎవరు, పోలీస్. ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి ఏం అడుగుతున్నారంటే డిస్టెన్స్ అడుగుతున్నారు. ఏం డిస్టెన్స్ అంట, దొంగ అనేవాడు పట్టుకోవడానికి ముందు ఎంత దూరం పరిగెట్టాడు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు అనమాట. అంటే దొంగ దొరికిపోవడానికి ముందు ఎంత దూరం పరిగెట్టి ఉంటాడు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పోలీస్కి దొంగను పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది బేసిక్ థింగ్ అనమాట. అంటే మొత్తం ఈ పోలీస్ థీఫ్ చేజ్ కాన్సెప్ట్లో ఒక పోలీసు దొంగను పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది బేసిక్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది ఫైండ్ చేయండి. టైం టు క్యాచ్
ఎంతంట డిస్టెన్స్ బై, అంటే బేసిక్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అనేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అనేది రిలేటివ్ స్పీడ్ కాబట్టి ఇక్కడ స్పీడ్ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే రిలేటివ్ స్పీడ్ అనేది వస్తుంది. ఓకే, ఎస్ రిలేటివ్ అనమాట. ఓకే, ఎస్ రిలేటివ్ అంటే రిలేటివ్ స్పీడ్ అని అర్థం. ఓకే, మరి ఇక్కడ ఇనీషియల్ డిస్టెన్స్ ఎంత ఉందండి? 300 మీటర్స్ ఉందండి. బై రిలేటివ్ స్పీడ్ అంటే మనం ఏం చేస్తామండి, సేమ్ ప్యారలల్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2 మాడ్యులస్. ఓకే, ఇక్కడ 300 మీటర్ బై స్పీడ్ 1 ఎంతండి, దొంగదే అనుకోండి 8 kmph మైనస్ ఇది 10 kmph, అంటే మనకి 300 మీటర్స్ బై ఇక్కడ ఎంత అవుతుందండి, -2 kmph వస్తుంది. మరి మాడ్ ఉంది కాబట్టి మనకి మైనస్ అనేది వస్తుందా, రాదు. సో 300 మీటర్స్ బై 2 kmph అనమాట. ఓకే, ఇక్కడ మనకి సింపుల్గా ఉండడానికి ఏం చేస్తామంటే దీన్ని మీటర్ పర్ సెకండ్లో కానీ లేదంటే దీన్ని కిలోమీటర్స్లో కానీ మార్చుకోండి, ఈజీగా ఉంటుంది. సో 300 మీటర్స్ని కిలోమీటర్స్లో మార్చుకుంటే ఎలా రాస్తామండి, 300 బై 1000 కిలోమీటర్స్ అన్నమాట, బై 2 km/h. ఓకే, ఇలా ఉంచండి. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందండి, 2 zeros క్యాన్సల్, 3/10 అంటే 0.3 కిలోమీటర్స్ అనమాట, బై 2 km/h. ఓకే, ఇప్పుడు చూడండి 0.3/2 అంటే ఎంత అవుతుంది మనకి, 0.15 అవర్ కాబట్టి అవర్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ పోలీస్కి దొంగను పట్టుకోవడానికి ఎంత టైం పడుతుందంట, 0.15 అవర్స్ అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఇంత టైంలో దొంగ ఎంత దూరం పరిగెడతారని మనం ఎలా ఫైండ్ చేస్తామండి, బేసిక్ ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా. మరి డిస్టెన్స్ d అనుకోండి, స్పీడ్ అంటే ఇక్కడ దొంగ స్పీడ్ ఎంతో చూడాలి. ఇక్కడ మనం ఇండివిజువల్ పర్సన్ చూస్తున్నాం కాబట్టి రిలేటివ్ స్పీడ్ అనేది అవసరం లేదు, ఓన్లీ దొంగ స్పీడ్ ఎంతో తెలుసుకుంటే సరిపోద్ది. ఎందుకు, మరి ఎంత టైంలో దొంగ ఎంత దూరం పరిగెట్టాడో మనకు కావాలి కాబట్టి ఇక్కడ దొంగ స్పీడ్ ఎంత అండి, 8 kmph ఇంటూ టైం ఎంత అండి, మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 0.15 అవర్స్, అంతే కదా. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 8 ఎంత అండి, 120, పాయింట్ వరకు 2 digits ఉన్నాయి కాబట్టి 1.20 కిలోమీటర్స్ అన్నమాట. సో ఇది మనకి ఏంటంటే రిక్వైర్డ్ ఆన్సర్, అర్థమైందా అది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నారండి, ఎ థీఫ్ కమిటెడ్ ఎ క్రైమ్ అండ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద స్పాట్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 12 miles/hour. A security guard started chasing him 20 minutes after the thief started running and caught him in the next 20 minutes. What should be the speed of the security guard to catch the thief in miles/hour అని చెప్పేసాడు. చూడండి ఇక్కడ మనకేంటంటే ఒక దొంగంట ఒక నేరం చేస్తూ దొరికిపోయాడంట. అయితే అప్పుడు ఏం చేస్తాడంటే ఆ స్పాట్ నుంచి కూడా 12 miles/hour స్పీడ్తో పరిగెడుతున్నాడంట. ఓకే, అయితే ఒక సెక్యూరిటీ గార్డ్ చూసి అతన్ని అంటే అతను వెంట పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడు స్టార్ట్ చేశాడంట, అతను పరిగెట్టిన 20 నిమిషాల తర్వాత, అంటే ఆ దొంగ పరిగెట్టిన 20 నిమిషాల తర్వాత మనోడు అంటే సెక్యూరిటీ గార్డ్ పరిగెట్టాడంట. ఓకే, అండ్ కాట్ హిమ్ ఇన్ ద నెక్స్ట్ 20 minutes. ఆ తర్వాత ఇంకొక 20 నిమిషాల్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. అంటే చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, దొంగ పరిగెట్టిన 20 నిమిషాల తర్వాత సెక్యూరిటీ గార్డ్ పరిగెట్టాడు. ఓకే, సెక్యూరిటీ గార్డ్ పరిగెట్టడం స్టార్ట్ చేసిన ఇంకో 20 minutesలో ఆ దొంగని పట్టుకున్నాడంట. ఓకే, అయితే వాట్ షుడ్ బి ద స్పీడ్, అంటే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఆ సెక్యూరిటీ గార్డ్ ఎంత స్పీడ్తో పరిగెడితే మనకి దొంగని పట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అడిగాడు. అది కూడా miles/hour అనే యూనిట్స్లో అడిగారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటా రాసుకోండి. స్పీడ్ ఆఫ్ ది థీఫ్ అంటే ST అని అనుకుందాం. దొంగ ఎంత స్పీడ్తో పరిగెడుతున్నాడు అంటే 12 miles/hour అనమాట. ఓకే, అలాగే స్పీడ్ ఆఫ్ ది సెక్యూరిటీ గార్డ్ అంటే SG అనుకోండి. ఎంత, ఇది మనకు తెలియదు కాబట్టి S అనుకోండి, అదే మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ దొంగని ఎంత టైంలో పట్టుకున్నాడు అండి, 20 minutes అండి.
20 minutes. ఓకే, ఇక్కడ మైల్స్ పర్ అవర్స్కి అడిగాడు, అంటే ఇక్కడ మైల్స్ పర్ అవర్స్ యూనిట్స్ ఇచ్చారు, ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ కూడా మైల్స్ పర్ అవర్స్లో అడిగాడు కాబట్టి ఈ 20 minutesని అవర్స్లోకి మార్చుకుంటే ఎలా అండి, 20/60 అవర్స్ అనమాట. అంతే కదా, 21 23 అంటే టైం ఎంత అండి, 1/3 అవర్స్ అనమాట. ఇది ఎలా గుర్తుంచుకోండి. ఇది ఎలా ఉంచండి, ఇక్కడ మనకి టైం టు క్యాచ్ ఎంత ఇచ్చారండి, 20 minutes, దాన్ని అవర్స్లోకి మార్చుకుంటే 1/3. మరి టైం టు క్యాచ్కి బేసిక్ ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్, అంతే కదండి. మరి టైం టు క్యాచ్ ఎంత అండి, 1/3 అవర్స్. ఇది ఇలా రాసుకోండి. డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి డి అనుకుందాం. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటండి, సెక్యూరిటీ గార్డ్ స్పీడ్ మైనస్ థీఫ్ స్పీడ్ ఎంత, 12 miles per hour. సెక్యూరిటీ గార్డ్ ఎస్ అనుకున్నాం, థీఫ్ స్పీడ్ 12 miles per hour వాడు క్వశ్చన్లో ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తామనేది చూడండి ఒకసారి. ఇప్పుడు దొంగ పరిగెట్టడం స్టార్ట్ చేసిన 20 నిమిషాల తర్వాత సెక్యూరిటీ గార్డ్ పరిగెట్టాడు కదా, మరి ఈ 20 నిమిషాల్లో దొంగ ఎంత దూరం పరిగెట్టి ఉంటాడు అది ఫైండ్ చేయండి. డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ ఇన్ 20 minutes. 20 minutes అంటే ఎంత అండి, 1/3 అవర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. మరి దొంగ స్పీడ్ ఎంత ఇచ్చారు, 12 miles per hour ఇంటూ టైం ఎంత, 1/3 అవర్స్. అంటే ఏమవుతుంది, 3 1s 3 4s అంటే 4 miles దూరంలో ఉంటాడు అనమాట దొంగ. ఇప్పుడు అంటే ఈ 20 నిమిషాల టైంలో దొంగ 4 miles డిస్టెన్స్లో ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ప్లేస్లో మనం ఏం రాస్తాము, 4 రాసుకుంటాం బై s-12. ఈ రెండింటికి కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే s-12 ఇక్కడ మనకి మాడ్యులస్ ఉంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏదైనా సరే పాజిటివ్ వాల్యూనే ఉంటుంది. సో 3 × 4. సో s-12 ఈజ్ ఈక్వల్ టు 3 × 4 అంటే ఎంత అండి, 12. సో s ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ ఈ మైనస్ ప్లస్ అనేది ఇటు వచ్చింది కాబట్టి -12 అనేది ఇటు వచ్చింది కాబట్టి +12 అవుతుంది. అంటే ఎంత అవుతుందండి, 24 miles per hour అన్నమాట. ఇది మనకేంటంటే రిక్వైర్డ్ ఆన్సర్. అర్థమైందా అది. మరి నెక్స్ట్ ఒకసారి థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ పోలీస్ మ్యాన్ నోటీస్డ్ ఎ థీఫ్ ఫ్రమ్ 300 meters. Then the thief started running and the policeman was chasing him. The thief and the policeman ran at the speeds of 8 kmph and 9 kmph respectively. What was the distance between them after 3 minutes? ఓకే, ఇక్కడ ఒక పోలీస్ అంట ఒక దొంగని చూశాడంట. ఆ దొంగ పోలీస్కి ఎంత దూరంలో ఉన్నాడు, స్టార్టింగ్లో 300 meters డిస్టెన్స్లో ఉన్నాడు. ఓకే, అయితే పోలీస్ చూసాడు కదా అని చెప్పేసి దొంగ పరిగెట్టడం స్టార్ట్ చేశాడంట. మరి పోలీస్ ఏం చేస్తాడు, అతను చేస్తాడు. చేసేటప్పుడు ఇద్దరు కూడా ఒకరు అంటే దొంగ 8 km స్పీడ్తోనే, ఇంకొకరు పోలీసు వచ్చి 9 km స్పీడ్తోనే పరిగెడుతున్నారు. అయితే 3 minutes తర్వాత ఇద్దరి మధ్యలో కూడా ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఇనీషియల్గా డిస్టెన్స్ ఎంత అండి, 300 meters. మరి 3 minutesలో వీళ్ళు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారో దాన్ని ఈ 300లోంచి ప్లస్ చేసామనుకోండి, ఆ మిగిలిందే ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్యన కూడా 3 minutes తర్వాత ఉండే డిస్టెన్స్ అన్నమాట. ఒకసారి సొల్యూషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. నార్మల్గా ఇనీషియల్ డిస్టెన్స్ ఎంత అండి ఇచ్చారు, ఇనీషియల్ డిస్టెన్స్ వచ్చేసి 300 meters అండి. ఓకే, ఇది ఇలా ఉంచుకోండి. స్పీడ్ ఎంత అండి, స్పీడ్ ఆఫ్ ది థీఫ్ ఎంత, 8 kmph. అలాగే స్పీడ్ ఆఫ్ ది పోలీస్ ఎంత, 9 kmph. ఓకే, ఇక్కడ ఎస్టీ అంటే థీఫ్ యొక్క స్పీడు, ఎస్పీ అంటే పోలీస్ యొక్క స్పీడు, అలా గుర్తుంచుకోండి. మరి వీళ్ళిద్దరికీ కూడా రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఎస్పీ మైనస్ ఎస్టీ మాడ్యులస్. ఎస్పీ ఎంత అండి 9 మైనస్ ఎస్టీ ఎంత అండి 8 అంటే ఎంత అవుతుందండి 1 kmph అన్నమాట రిలేటివ్ స్పీడ్ అనేది. మరి 1 kmphని మీటర్ పర్ సెకండ్లో మారిస్తే ఏం చేస్తామండి, 1 × km/hని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేసుకోవాలి. సో 1 × 5/18 అంటే 5/18 మీటర్ పర్ సెకండ్స్ అనమాట. ఓకే, ఇది ఇలా ఉంచుకోండి ఇక్కడికి. ఓకే, మరి ఇంకేమవుతున్నారండి, 3 minutes తర్వాత డిస్టెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ 3 minutesలో వీళ్ళు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారు అనేది అబ్జర్వ్ చేయండి. సో డిస్టెన్స్
కవర్డ్ ఇన్ 3 minutes. ఓకే, 3 minutes అంటే మనకి ఎన్ని సెకండ్స్ అండి? 3 × 60 seconds అంటే ఎంత అవుతుంది? 180 seconds అనమాట. అంతే కదా, ఇది ఎలా ఉంచాలి. డిస్టెన్స్ ఈక్వల్ ఏమవుతుందండి? ఇక్కడ ఇద్దరు పర్సన్స్ని మాట్లాడుతున్నాం కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం, అంతే కదండి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. మరి ఇక్కడ కాన్సెప్ట్ రిలేటివ్ స్పీడ్ కాబట్టి అందులోని పోలీస్ ఇద్దరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ రిలేటివ్ అనమాట ఇంటూ టైం. రిలేటివ్ స్పీడ్ ఎంత వచ్చిందని మనకి 5/18 m/s. టైం ఎంత అంటండి? 180 seconds. ఓకే, ఎంత అవుతుంది? 18 1s 18 10s అంటే 5 × 10 అవుతుంది. అంటే 50 seconds అనేది 50 meters అనేది వీళ్ళు ఈ 3 minutesలో కూడా పరిగెడతారు. ఓకే, అంటే 300 metersలో 50 meters కవర్ అయిపోయింది. ఇంకా ఎంత పెండింగ్ ఉంది? 250 meters. అంటే ద రిమైనింగ్ 250 meters అనేది ఏమవుతుందంటే 3 minutes తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఉండే డిస్టెన్స్ అవుతుంది. సో ఇది మనకేంటంటే రిక్వైర్డ్ ఆన్సర్. అర్థమైందా? అది. సో ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ బట్టి మీకు పోలీస్ థీఫ్ చేస్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మీకు వచ్చి ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నాను, సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పోలీస్ థీఫ్ చేస్కి సంబంధించి మీకు ఇక్కడ ఒక హోంవర్క్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, ప్రీవియస్ 3 క్వశ్చన్స్ కూడా అండర్స్టాండింగ్ చేసుకుని ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నారండి? ఏ థీఫ్ ఈజ్ స్పాటెడ్ బై ఏ కానిస్టేబుల్ ఫ్రమ్ 200 meters. ఒక దొంగంట ఒక కానిస్టేబుల్కి 200 meter దూరంలో కనిపించాడు. అప్పుడు కానిస్టేబుల్ ఏంటంటే ఆ దొంగ వెనక పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. మరి దొంగ అలాగే వచ్చి నన్ను పట్టుకొని చెప్పి చూస్తూ కూర్చోడు కదా. సో దొంగ కూడా పరిగెట్టాడు అన్న. అయితే ఇక్కడ కానిస్టేబుల్ స్పీడ్ వచ్చేసి 8 kmph అంట. అలాగే దట్ ఆఫ్ ది థీఫ్ అంటే దొంగ యొక్క స్పీడ్ 6 kmph అంట. అలా అయితే దొంగ దొరికిపోవడానికి ముందు ఎంత దూరం పరిగెట్టి ఉంటాడు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. అది కూడా మీటర్స్లో చెప్పండి అని చెప్పేసి మనకి క్వశ్చన్ అనమాట. సో ఇది సాల్వ్ చేయండి, ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, మరి పోలీస్ థీఫ్ చేసిన తర్వాత రిలేటివ్ స్పీడ్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటండి? సర్క్యులర్ ట్రాక్ రేస్ అనమాట. ఏంటండి? సర్క్యులర్ ట్రాక్ రేస్. ఈ కాన్సెప్ట్లో క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక సర్క్యులర్ ట్రాక్లో ఒక 2-3 పర్సన్స్ అనేవారు పరిగెడుతున్నారు. మరి రేస్ అనేటప్పుడు అందరూ ఏం చేస్తారు? ఒకే డైరెక్షన్లో పరిగెడతారు. ఒక సెట్ అయిన టార్గెట్ పాయింట్ రీచ్ అవ్వడానికి అందరూ కూడా ప్యారలల్ డైరెక్షన్లో పరిగెడతారు. సో ప్యారలల్ డైరెక్షన్లో పరిగెడుతున్నారంటే ఇక్కడ మనకి యూజువల్గా కనిపించే స్పీడ్ ఏమవుతుందండి? రిలేటివ్ స్పీడ్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. మరి సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ అంటే ఏం చేస్తామండి? స్పీడ్ 1 - స్పీడ్ 2 చేసుకుంటాం. ఇది మీరు మైండ్లో ఉంచుకోవాలి. అయితే కొన్నిసార్లు ఏంటి అంటే ఒక సర్క్యులర్ ట్రాక్ కానీ లేదంటే నార్మల్ ప్యారలల్ ట్రాక్లో కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక సర్క్యులర్ ట్రాక్, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఫినిషింగ్ పాయింట్ అనుకోండి. ఒక పర్సన్ ఏమొచ్చి ఇక్కడ ఉంటారు ఫినిషింగ్ పాయింట్ దగ్గర, ఇంకో పర్సన్ వచ్చి స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇతను ఇటు సైడ్ నుంచి పరిగెడుతున్నాడు, ఇతను వచ్చి ఇటు సైడ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా వస్తారు. సో అది రేర్ కేసు అడగడం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సర్క్యులర్ ట్రాక్లో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫినిషింగ్ పాయింట్ వరకు అందరూ కూడా ప్యారలల్ డైరెక్షన్లో పరిగెడుతూ ఉంటారు. సో ఇది మీరు మైండ్లో ఉంచుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు ఇందులో క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే టైం టు మీట్ ఎందుకు అంటే చూడండి, వీళ్ళందరూ కూడా ప్యారలల్ డైరెక్షన్లో పరిగెడతారు. అయితే అందరూ ఒకే స్పీడ్తో పరిగెడతారా? రేస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్పీడ్తో పరిగెడతారు. అంటే వీళ్ళు ఒక స్పీడ్ 1, వీళ్ళు ఒక స్పీడ్ 2, వీళ్ళు ఒక స్పీడ్ 3, ఇలా డిఫరెంట్ స్పీడ్స్తో పరిగెడుతూ ఉంటారు కదా. సో అలా పరిగెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతారు. అంటే ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి. సో దానికి ఒక క్వశ్చన్. ఓకే, తర్వాత వీళ్ళు పర్టికులర్ ఈ రేస్ పూర్తయ్యే టైంలో ఎంత అంటే ఎన్నిసార్లు మీట్ అవుతారని చెప్పేసి అడుగుతారు. అంటే చూడండి, హౌ మెనీ టైమ్స్ మీట్ అన్నమాట.
ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఇలా ఈ ట్రాక్లో పరిగెడుతున్నప్పుడు రేస్ కంప్లీట్ అయ్యే టైంకి వీళ్ళు ఎన్నిసార్లు మీట్ అవుతారు, లేదంటే పర్టికులర్ టైం పీరియడ్ ఇచ్చి ఈ టైం పీరియడ్లో వీళ్ళు ఎన్నిసార్లు మీట్ అవుతారు అని చెప్పేసి అడుగుతారు అన్నమాట. ఓకే, అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా కాన్సెప్ట్ కంటే ఒక ప్రాబ్లం చెప్పి దాంట్లో కాన్సెప్ట్ని మనం సైడ్కి తీసుకుంటే అప్పుడు మీకు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ సర్క్యులర్ ట్రాక్ రేస్కి సంబంధించి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ సర్క్యులర్ రేస్ ఆఫ్ 1850 meters, Vasu and Shravan start from the same point and at the same time with speeds of 22 kmph and 15 kmph respectively. అంటే వాసు యొక్క స్పీడు 22 kmph, శ్రావణ్ యొక్క స్పీడు 15 kmph. After how long they will meet again for the first time on the track if they are running in opposite directions. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక 1850 మీటర్ల పొడవులో ఒక సర్క్యులర్ ట్రాక్ ఉందంట. ఈ ట్రాక్లో ఏంటంటే వాసు శ్రావణ్ కూడా ఒకే పాయింట్ దగ్గర నుంచి కలిసి రన్నింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు అంటే వాసు 22 km/h, శ్రావణ్ 15 km/h స్పీడ్తో పరిగెడుతున్నారంట. ఇద్దరు కూడా ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారంట. ఓకే, అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఏంటి అంటే 1850 meters సర్క్యులర్ ట్రాక్ అనమాట. ఈ వాసు అనే అతను 22 kmph స్పీడ్తో ఈ డైరెక్షన్లో వస్తున్నారు. ఇదే పాయింట్ దగ్గర నుంచి శ్రావణ్ అనే పర్సన్ 15 kmph స్పీడ్తో వస్తున్నారంట. ఓకే, అయితే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఇక్కడ కలిసి స్టార్ట్ చేశారు కదా, మళ్ళీ ఫస్ట్ టైం కలవడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సింపుల్గా మనము ట్రైన్స్ కాన్సెప్ట్లో మాట్లాడుకునే ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ అనే టాపిక్లోనే ఉంటుంది అది. సో ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన డేటా ఫస్ట్ రాసుకోండి. డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చారండి అంటే ఆ ట్రాక్ యొక్క లెంత్ మనకి డిస్టెన్స్ ఇక్కడ ఎంత 1850 meters. ఓకే, తర్వాత వీళ్ళకి స్పీడ్స్ ఎలా ఇచ్చారండి. స్పీడ్ ఆఫ్ వాసు ఎంత ఇచ్చారు 22 kmph. అలాగే స్పీడ్ ఆఫ్ శ్రావణ్ ఎంత ఇచ్చారు 15 kmph. మరి వీళ్ళిద్దరూ ఏ డైరెక్షన్లో వస్తున్నారండి, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. మరి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎలా రాసుకుంటామండి, స్పీడ్ ఆఫ్ వాసు ప్లస్ స్పీడ్ ఆఫ్ శ్రావణ్, అంతే కదా. స్పీడ్ ఆఫ్ వాసు ఎంత 22 kmph ప్లస్ స్పీడ్ ఆఫ్ శ్రావణ్ ఎంత 15 kmph, మొత్తం ఎంత అవుతుంది 37 kmph, అంతే కదండి. మరి ఈ 37 kmpHని మనం ఏంటి అంటే ఎందుకు అంటే ఇక్కడ యాక్చువల్ డిస్టెన్స్ మీటర్లో ఇచ్చారు, మనకు వచ్చిన స్పీడ్ అనేది km/hలో ఉంది. కాబట్టి ఏదో ఒకటి చేంజ్ చేసుకుందాం. మనం ఇక్కడ సింపుల్గా ఈ 37 kmph మీటర్/సెకండ్లో మార్చుకుందాం. మరి km/h మీటర్/సెకండ్లో మార్చాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలండి, 5/18తో మల్టిప్లై చేయాలి. సో ఇది ఎక్కడ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇది ఇలాగే ఉంచుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే వాళ్ళు ఇద్దరు ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. సో టైం టు మీట్ ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్, అంతే కదండి. మరి డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి మనకి 1850 meters. రిలేటివ్ స్పీడ్ ఎంత వచ్చిందండి మీటర్/సెకండ్లో 37 × 5/18. ఓకే, ఇక్కడ ఈ ఫ్రాక్షన్ అనేది పైకి రాసుకుంటే ఏమవుతుంది అంటే రివర్స్ అవుతుంది అనమాట. అంటే పైన 18 వస్తుంది, కింద 5 ఉంటుంది ఇంటూ 37. ఓకే, ఇప్పుడు అందులో ఎలా క్యాన్సిల్ అవుతుందో చూడండి. 37 1s 37 5s 0. ఓకే, 5 1s 5 10s. సో 18 × 10 మిగిలిందండి. అంత ఎంత అవుతుందండి మనకి 180 seconds అనమాట ఇది. ఓకే, 180 seconds అంటే మినిట్స్లో మార్చుకుంటే 3 minutes. అంటే ఒక 3 నిమిషాల తర్వాత అంటే ఈ రేస్ స్టార్ట్ అయిన 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఇద్దరు కూడా ఎదురు పడతారు అనమాట, అంటే మీట్ అవుతారు అనమాట. అది అర్థమైందా. సో అది మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్. మరి ఒకసారి సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. A, B, C runs simultaneously starting from a point around a circular track of length 1200 meter at a respective speeds of 2 meter/s, 4 meter/s, 6 meter/s. అంటే A యొక్క స్పీడ్ 2 meter/s, B యొక్క స్పీడ్ 4 meter/s, C యొక్క స్పీడ్ 6 meter/s.
A and B run in the same direction, while C runs in opposite direction to the other two. After how much time they will meet for the first time అని చెప్పేసి అడుగుతున్నాం. ఓకే, ఇలాంటి కేసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక పర్టికులర్ లెంత్ ఆఫ్ ట్రాక్ ఇచ్చారనుకోండి, అది సర్క్యులర్ ట్రాక్ అవ్వనివ్వండి లేదంటే స్క్వేర్ ట్రాక్ అవ్వనివ్వండి, ఏ ట్రాక్ అయినా ఇచ్చినప్పుడు దీనికి పర్టికులర్ లెంత్ అనేది ఉంటుంది. అంటే ఈ లెంత్ మనకి ఏమవుతుందంటే డిస్టెన్స్గా పనిచేస్తుంది, అంతే కదండి. ఓకే, అయితే ఈ పర్టికులర్ డిస్టెన్స్ని ఒక 3 persons ABC అనే ఒక 3 persons అనేవారు రేస్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ట్రాక్ పైన. రేస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా అంటే ఇండివిజువల్గా పరిగెడతారు కదా. సో ఇలా ఇండివిజువల్గా పరిగెట్టినప్పుడు వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడిగేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ ఏ యొక్క స్పీడు S1 అనుకోండి, B యొక్క స్పీడు S2 అనుకోండి, C యొక్క స్పీడు S3 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎంత టైంలో మీట్ అవుతారు అని మనకు తెలియాలి అంటే ముందు ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఎంత టైంలో ఈ ట్రాక్ని కంప్లీట్ చేయగలరు అనేది మనకు తెలియాలి. సో ఏ విషయంలో T1 అనుకోండి, T1 అంటే ఈ లెంత్ బై స్పీడ్ S1, T2 అనేది Bకి పట్టే టైం అనుకోండి, లెంత్ బై S2, T3 అనేది Cకి పెట్టే టైం అనుకోండి, ఇక్కడ లెంత్ బై S3. సో ఇలా ఏంటి అంటే మనం ఇండివిజువల్ టైమ్స్ అనేవి ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇండివిజువల్ టైమ్స్కి మనం LCM తీసుకుంటే ఆ వచ్చిన వాల్యూనే మనకేంటి అంటే వీళ్ళు ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి తీసుకునే టైం అనమాట, పట్టే టైం అనమాట. అర్థమైందా? మీకు ఇప్పుడు ఈ సమ్ చేస్తే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏంటండి ABC అనే 3 persons రన్ చేస్తున్నారట. ఏ యొక్క స్పీడ్ వచ్చేసి 2 meter/second, B యొక్క స్పీడ్ వచ్చేసి 4 meter/second, C యొక్క స్పీడ్ వచ్చేసి 6 meter/second. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ అంటే మనకు ఆ సర్క్యులర్ ట్రాక్ యొక్క లెంత్ మనకి ఏంటంటే డిస్టెన్స్ అవుతుంది. మరి సర్క్యులర్ ట్రాక్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారు? 1200 meters ఇచ్చారు. ఇది ఎలా ఉంచండి. ఓకే, ఇప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ మన ట్విస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్గా పరిగెడుతున్నారు, ఎవరు రేస్ వారు ఇండివిజువల్గా పరిగెడుతున్నారు అనేటప్పుడు మనకేంటంటే సింపుల్గా ఈ డిస్టెన్స్ని బై 2, ఈ డిస్టెన్స్ని బై 4, ఈ డిస్టెన్స్ని బై 6 చేసి వచ్చిన 3 వాల్యూస్కి LCM కడితే మనకి డైరెక్ట్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏ ట్విస్ట్ చేశారంట చూడండి. AB సేమ్ డైరెక్షన్లో పరిగెడుతున్నారంట. వీళ్ళిద్దరికీ ఎవరిద్దరికి ఏకి Bకి C అనేవాడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడంట. సో ఇక్కడ ఏంటంటే మనకు రిలేటివ్ స్పీడ్తో ఈ వాల్యూని డివైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే చూడండి, ఏకి Bకి రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుందండి? రిలేటివ్ స్పీడ్ ఆఫ్ A అండ్ B ఏమవుతుందండి? సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి 2 - 4 అంటే -2 అంటే 2 meter/second అనమాట. ఓకే, తర్వాత S రిలేటివ్ ఆఫ్ B అండ్ C. BC ఎలాగ వస్తున్నారంట? ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారంట. చూడండి, ఏకి Bకి C ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారంటే Bకి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు, ఏకి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఎవరు? C. కాబట్టి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఆఫ్ B అండ్ C ఏమవుతుంది? 4 + 6 అవుతుంది. సార్ మాడ్యులస్ అవసరం లేదు, ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు మనం ఎడిషన్ చేసుకుంటాం కాబట్టి మాడ్యులస్ అవసరం లేదు. 4 + 6 ఎంత అవుతుంది? 10 meter/second. తర్వాత S రిలేటివ్ స్పీడ్ ఆఫ్ C అండ్ A, ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షనే కదా. కాబట్టి ఏమవుతుంది? 2 + 6 ఎంత అవుతుంది? 8 meter/second అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే రిలేటివ్ స్పీడ్స్ అనేవి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇండివిజువల్గా అంటే ఈ ఏకి Bకి ఈ ట్రాక్ని కవర్ చేయడానికి పెట్టే టైం ఎంత అవుతుందో చూడండి. ఈ కేసులో టైం ఈజ్ ఈక్వల్ టు అంటే T1 అనుకోండి, 1200/2 అంటే 600 seconds. తర్వాత ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు 1200/10 అంటే ఎంత అవుతుంది? 120 seconds. ఇక T3 ఏమవుతుందండి? 1200/8 meter/second అంటే 150 seconds. అంతే కదండి. ఇప్పుడు ఈ మూడింటికి కూడా LCM తీసుకుంటే వచ్చిన వాల్యూనే మనకేంటి అంటే వీళ్ళు ఫస్ట్ టైం మీట్ అవడానికి పట్టే టైం అనమాట. సో ఇక్కడ ఏంటండి 120, 150,
600. వీటికి ఎల్సిఎం ఎంత అవుతుందండి? సాధారణంగా ఈ మూడింటికి కూడా కామన్గా 600 అనేది ఫ్యాక్టర్గా వస్తుంది, అంతే కదా. ఫ్యాక్టర్గా మల్టిపుల్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 600 సెకండ్స్ అనేది మనకి ఆన్సర్ అన్నమాట. 600 సెకండ్స్ అంటే ఎంత అండి? 10 మినిట్స్లో మార్చుకోండి. సో వీళ్ళు ఫస్ట్ మీట్ అవ్వడానికి పట్టే టైం ఎంత అండి? 10 మినిట్స్ అంట. అర్థమైందా? ఒకసారి ఇది మళ్ళీ అంటే ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి నీట్గా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి, అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి నెక్స్ట్ ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. 2 racers A and B are running on a circular track of length 1800 meter from the same point and the same time at speeds of 9 meter per second, 6 meter per second respectively. At how many distinct points will they meet while running in opposite directions? ఓకే, ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా. సో నీట్గా ఒకసారి వినండి. ఓకే, ఇలా ఎప్పుడైనా ఒక పర్టికులర్ ట్రాక్ పైన ఇద్దరు పర్సన్స్ అనేవాళ్ళు, ఎవరైనా స్పీడ్ 1తో ఒక పర్సను, అలాగే స్పీడ్ 2తో ఒక పర్సన్, అంటే ఆపోజిట్ డైరెక్షన్ అయినా అవనివ్వండి, లేదంటే సేమ్ డైరెక్షన్లో అయినా అవనివ్వండి, అది మనకు అనవసరం. సో ఇచ్చేటప్పుడు వీళ్ళిద్దరి యొక్క స్పీడ్స్ ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది ఎన్ని చోట్ల అంటే ఎన్నిసార్లు వాళ్ళు మీట్ అవుతారు అని చెప్పేసి మనకు అడిగారు అనుకోండి. సింపుల్గా ఈ స్పీడ్స్కి మనం ఏంటంటే రేషియో ఫైండ్ చేస్తాం. ఆ రేషియో అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి A:B అనేది వచ్చింది అనుకోండి. ఇక్కడ మనకి A+B ఎంతైతే వాల్యూ వస్తుందో A+B అనేది ఎంతైతే వాల్యూ వస్తుందో అన్ని టైమ్స్ వాళ్ళు మీట్ అవుతారని అర్థమైందా? చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ సాల్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకేంటంటే సర్క్యులర్ ట్రాక్ ఇక్కడ చూడండి. ఇంకోటి మనకి ఎంత లెంత్ ఇచ్చారో అనవసరం, ఏ డైరెక్షన్లో పరిగెడుతున్నారో అనవసరం. ఇద్దరు పర్సన్స్ ఇచ్చి 2 స్పీడ్స్ ఇచ్చారు అనుకోండి. అలాంటి కేసులో మనకి ఎన్నిసార్లు వాళ్ళు మీట్ అవుతారు అని చెప్పేసి అడిగారు అనుకోండి, అంటే ఆ ట్రాక్ ఫినిష్ అయ్యేలోపు లేదంటే ఒక పర్టికులర్ టైం ఇచ్చి ఆ టైంలోపు అలా అడిగారు అనుకోండి. సింపుల్గా ఆ స్పీడ్స్కి రేషియో ఫైండ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ స్పీడ్ ఎంత అండి? 9 మీటర్ పర్ సెకండ్. సెకండ్ స్పీడ్ ఎంత అండి? 6 మీటర్ పర్ సెకండ్. మరి వీటిని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి? 3 3s 3 2s అంటే 3:2 రేషియోలో వస్తుంది. అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత అవుతుంది? 3 + 2 = 5. అంటే వీళ్ళు 5 టైమ్స్ మీట్ అవుతారంట. అది మనకేంటంటే రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నమాట. అర్థమైందా? చాలా సింపుల్గా ఉంటుంది. సో సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేస్లో ఏంటంటే ఈ టైప్లోనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీకు ఏంటంటే ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను. మీకు కాన్సెప్ట్ అర్థమైందంటే ఆ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో ఒకసారి హోంవర్క్ క్వశ్చన్ చూడండి. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నామంటే సర్క్యులర్ ట్రాక్ రేస్కి సంబంధించి ప్రీవియస్గా మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో వాటిని బేస్ చేసుకుని వాటిని అండర్స్టాండ్ చేసుకుని ఇక్కడ మీకు ఇచ్చే హోంవర్క్ క్వశ్చన్ సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటండి? ఒక సర్క్యులర్ రేస్ 5,000 మీటర్ల సర్క్యులర్ రేస్ ఉందంట. స్టార్టింగ్ పాయింట్ నుంచి రాజు అండ్ గౌరీ ఇద్దరు కూడా 36 kmph స్పీడ్తో అలాగే 54 kmp స్పీడ్తో పరిగెడుతున్నారంట. అయితే ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్. ఓకే, అంటే వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెట్టేటప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి తీసుకునే టైంకి అలాగే సేమ్ డైరెక్షన్లో పరిగెట్టేటప్పుడు వాళ్ళ యొక్క ఫస్ట్ మీటింగ్కి పట్టే టైంకి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఓకే, ఇది సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఇది ఇవాళ మనకి టైం స్పీడ్ డిస్టెన్స్ సంబంధించి రిలేటివ్ స్పీడ్లో ఉండే మోడల్స్ అనమాట. మరి ఫర్దర్ క్లాసెస్లో రిమైనింగ్ యావరేజ్ స్పీడ్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ.